అవన్నీ అనంతపూర్ అనగానే ఇప్పుడు యూట్యూబర్స్ అడ్డా అంటారు ఇప్పుడు మేడం ఈ రోన్ బ్రదర్స్ అని వితౌట్ డిఎన్ఏ కనిపెట్టేసా. అలాంటి బెట్టింగ్ యాప్స్ అలాంటి ప్రమోషన్స్ ఏమి రాలేదా? ఎందుకని చేయరు అంటే మనీ వస్తుంది కదా. మనీ వస్తుంది కానీ దానివల్ల చాలా మంది సఫర్ అవుతారు కదా మేడం. ఫుల్ స్వాగ్ తో చెప్పాలి. ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకుంటేనే మీ ఓనర్ మీద వేసినా ఏమే. మళ్ళీ రన్ చేసిన తర్వాత ప్రాంక్స్ ఎందుకు చేయలేదు? లాంగ్ వీడియోస్ కదా, ఎఫెక్ట్ చాలా పెట్టాలా, కెమెరా అవి ఎఫెక్ట్ చేయాలని చెప్పి వద్దు అని. వ్యూస్ పోవడం లే. టిక్ టాక్ ట్రై చేసా, టిక్ టాక్ లో మంచి ఫీచర్ వచ్చింది. టిక్ టాక్ బ్యాన్. ఎందుకు తెలుసా బ్యాన్ అయింది? ఆ బ్యాన్ అయ్యే ముందే నేను టిక్ టాక్ స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు ఒక ఫేమస్ యూట్యూబర్స్ అండి. నౌ ఎడీస్ ఎలాంటి వీడియోస్లో అయినా ఒక బీప్ వీడియో కానీ బీప్ డైలాగ్ వేసినా ఫేమస్ అయిపోతామని తెలిసినా సరే మాలాంటి వీడియోస్లో మా వీడియోస్లో ఎస్పెషల్లీ అలాంటివి నో ఛాన్స్ అని చెప్పేసి మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్తో చాలామందికి మెసేజ్ ఇస్తూ ఎమోషనల్గా టచ్ అయ్యే వీడియోస్ని చేస్తున్న మన అనంతపూర్ పల్లెగాలి ఈజ్ హియర్. హలో అండి, ఎలా ఉన్నారు? సో బ్లాక్ అండ్ బ్లాక్ ఎందుకని మనకి కేజీఎఫ్ అలాంటి ఏమన్నా డైరెక్టర్ కి రిలేటెడా? కాదు కదా, సింక్ లో వేసేసుకున్నారా? ఏ సింక్? ఓకే అమ్మ మీరు ఎంత మంచి వాళ్ళు, నా జోక్ పేలకపోయినా నవ్వుతున్నారు. థ్యాంక్స్. మీరేంటి పేలాల షాప్ లో చేశారా ఇంతకు ముందు? పేలకపోయినా వేస్తున్నారు కదా పేలాలు. వాటి ఇంకోసారి వేయకూడదే, పేలలేదు కదా, అయినా నవ్వుతున్నారు. థ్యాంక్ యూ. సో ఏంటి సుభాని అండ్ శాషావలి గారు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఎంత బాగున్నారు? ఫైన్ ఫైన్ అంటారు కదా, ఆ ఫైన్ లేదు, బాగున్నారు. సో మీరు అనంతపూర్ పల్లెగాళ్ళు పల్లెగాళ్ళు కాదా? పాలేగాళ్ళు వై? నేను పల్లెగాళ్ళు అనుకుంటున్నాను. తెచ్చాను. పల్లెగాళ్ళు అంటే పల్లెలు అమ్మకం పోయే వాళ్ళ అంటారు. పాలేగాళ్ళు అంటే రాజులు. పల్లెగాళ్ళు మీన్స్ పల్లెటూరు వాళ్ళు. పాలేగాళ్ళు మీన్స్ రాజులు. మీరు రాజుల్ని తీసుకున్నారు. ఓకే, ఇక్కడ రైతు రాజే, అక్కడ రాజే, ఏదైనా పర్లేదులేండి మనకి. సో పాలేగాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అలా నేమ్? ఐడియా ఎవరికి వచ్చింది? ఐడియా వచ్చి మాకే ఒక ఇన్సిడెంట్స్ లో జరిగింది మేడం. అది ఏం ఇన్సిడెంట్ అంటే నాకు తెలియాలి. జస్ట్ ఫ్రెండ్స్ తో అంతా మాట్లాడుకుంటే ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి, ఎలా వచ్చింది ఏం కదా అంటే మా ఫ్రెండ్ ఇట్లా సజెస్ట్ చేశారు. అంతా వాళ్ళ పేర్లు కానీ ఏదైనా పెట్టుకుంటారు, మనం ఇట్లా వెరైటీ పెడదాం, జనాల్లో కొంచెం పేరు వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ట్రై చేశారు. అసలు ఈ ఛానల్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? బ్రదర్ 2 years కింద స్టార్ట్ చేశాం మేడం. ఓకే, అప్పుడు ప్రాంక్స్ అన్ని స్టార్ట్ చేసాం ఫస్ట్ లో. దాని తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు వచ్చి ఫ్రెండ్స్ మధ్యలో అక్కడ ఇక్కడ స్టాప్ చేసేసాం. నీకే వచ్చింది ఐడియా? అవును మేడం, మీకే వచ్చింది. మాకి. ఓకే, ఇంకా ఇద్దరు మా ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారు. ఆ థాట్ వేరే వాళ్ళని ఎవరైనా లేకపోతే మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎవరైనా చేశారా? అయితే లేదు. అప్పుడు మామూలుగా యూట్యూబ్ లో చూస్తుంటాం ప్రాంక్స్ వస్తాయి, అరే మనం ఎందుకు చేయలేము ఇలాంటి వీడియోస్ అని చెప్పి. అది కాక మా ఏరియాలో కొంచెం తక్కువ మేడం వీడియోలు తీయడం కానీ దాన్ని ఎంకరేజ్ చేయడం కానీ. సో ఇంకా మనం చేద్దాం ఏమైతుంది అన్నట్లు చేసాం. అనంతపూర్ లో తక్కువ మేడం, చాలా తక్కువ. ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాటలు. అంటే ఇప్పుడు చాలా మంది మాక్సిమం యూట్యూబర్స్ మాక్సిమం చాలా మంది ప్రశు, ఈసీసీ రావ్, ధరణి గారు, ఇలాగా అందరూ కూడా, మళ్ళీ అనిల్ మెసేజ్ వరండి మీలాగే కొన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా అనంతపూర్. ఎక్కడైనా నవాజ్ గారు, సాహిల్ గారు, ఇవన్నీ కూడా అక్కడ నుండే వచ్చినాయి. అవన్నీ అనంతపూర్ అనగానే ఇప్పుడు యూట్యూబర్స్ అడ్డా అంటారు. ఇప్పుడా? మీరు స్టార్టింగ్ చేసినప్పుడు లేవు. ఓకే, సో మీరు అలాగ థాట్ మీకు వచ్చింది.
ఫస్ట్ ప్రాంక్స్ తో చేశారు, అవును అవి సక్సెస్ అవ్వలేదా? సక్సెస్ అయినాయి మేడం, చెప్తున్నా ఒక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా దాన్ని స్టాప్ చేసాం, ఇంకా పట్టించుకోలేదు మేడం. మళ్ళీ రన్ చేసిన తర్వాత ప్రాంక్స్ ఎందుకు చేయలేదు? ప్రాంక్స్ ఇంకా లాంగ్ వీడియోస్ కదా, ఎఫెక్ట్ చాలా పెట్టాలా, కెమెరా అవి ఎఫెక్ట్ చేయాలని చెప్పి వద్దు అని ఇట్లా ఫోన్ తో నుంచి షార్ట్స్ తీసుకుంటాం. మీ ఇద్దరు ఏంటి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ లాగే ఉంటాం. బ్రదర్సా? అవును మేడం. ఓన్ బ్రదర్సా? అవును మేడం. నేను మీరు ఓన్ బ్రదర్స్ అని వితౌట్ డిఎన్ఏ కనిపెట్టేసా. అదే మేడం. గ్యాప్ బ్రదర్స్ కనిపెట్టేశాను కదా. మీరు మీరు బిగ్ బ్రదర్, అవును మీరు స్మాల్ బ్రదర్, అవును. నాకు ఇంకో బ్రదర్ గానే ఉన్నారు మ్యామ్. మీకు ముగ్గురం లేరు మొత్తం అయితే? ముగ్గురు. ఓకే, ముగ్గురు. ముగ్గురు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, చోటా భీమ్ ఏం చేస్తారు? అంటే బ్రదర్ ఫాదర్ ఏం బిజినెస్? ఏం బిజినెస్? హోటల్ ఉందా, హోటల్ ఉందా? రెస్టారెంట్ హోటల్ ఉందా, అది అయిపోయి అది తీసేసాం. మరి వెల్డింగ్ వర్క్ దానికి బిజినెస్ చేస్తూ ఉంటారు. అమ్మ ఇంట్లోనే. ఓకే. ఓ బ్రదర్, బ్రదర్ ఏం చేస్తున్నారు? బ్రదర్ రాజస్థాన్ లో చదువుతున్నాను మ్యామ్. ఎందుకని? అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఏం చదువుతున్నారు ఇప్పుడు? బిఎస్సి బిఎస్సి అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. అబ్బో, రాజస్థాన్ చదువులు అయితేనే వంట పడతాయా? ఇక్కడ వంట పడవా? ఈ చదువుకి అక్కడ బాగుందని చెప్పి కాలేజ్. ఓకే. ఎవరు మీరందరూ ఒప్పుకున్నారా? అందరూ ఇంకా వాళ్ళు- ఒప్పుకున్నాం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారని వెళ్తా అంటే పంపించారు. పంపించేశారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది మేడం. బీటెక్ కంప్లీటెడ్. ఎప్పుడైంది? లాస్ట్ ఇయర్. వెనకాల కొన్ని రాళ్ళు ఏమైనా వేసుకున్నారా? ఉన్నాయా? ఉండాలి. మీరు ఇలా వంగి కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది వెనకాల రాళ్ళు ఉన్నాయని. మీరు స్ట్రైట్ గా కూర్చున్నారేంటి, మీకు లేవా? మాది డిగ్రీ మ్యామ్. డిగ్రీయా? డిగ్రీలో ఏం లేవా? డిగ్రీలో ఏం లేవు. డిగ్రీ కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు క్లియర్. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. థర్డ్ ఇయరా, లాస్ట్ third ఇయరా? year, last ఓకే. year. అలాగా ఒక్కొక్కసారి ఇలాంటి పదాలు ఉన్నప్పుడే డిగ్రీ తీసుకోవాల్సింది అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది కానీ ఇంకా చేసేసాం. మీరేంటి బీటెక్ లో కొన్ని రాళ్ళు చేసుకున్నాడు, మనకెందుకులే. అలా కాదు, ఇప్పుడు ఒకరొక సైడ్ వెళ్తే బెటర్ ఉంటుంది కదా. అన్న ఓకే. బీటెక్, నేను డిగ్రీ, తమ్ముడు అగ్రికల్చర్ వెళ్ళిపోయారు అలాగా. మీరు పాలెగాళ్ళు అయితే ఆయన పల్లెగాడు అయిపోవాలని చెప్పి అగ్రికల్చర్ చేసేస్తున్నాడా? ఓకే. అక్కడ ఎలా ఉన్నాడు బ్రదర్? మాట్లాడుతుంటారు అలాగా? డైలీ మీరు ఈ వీడియోస్ కి వచ్చారు ఆఫ్టర్ ఎడ్యుకేషన్. జాబ్ ఏం చేస్తుంటారు? జాబ్ ఇంకా ఏం చేయలేదు. ఇంకా ఏం చేయలేదు. చేయలేదు. మీరు? మేం చేయలేదు. మీరు ఇంకా ఎడ్యుకేషన్ కదా. సో మరి ప్లానింగ్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయకుండా వీడియోస్ ఎందుకు తీస్తున్నారని మీ ఫ్యామిలీ అనలేదా? అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మేడం, అట్లా ఏం లేదు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒకటి బాగా చదువుకొని దాన్ని పాస్ చేసుకో, ఇవన్నీ నువ్వు చేసుకో, నీకేం వద్దని చెప్పమంటారు ఇంట్లో వాళ్ళ సపోర్ట్. నేర్చుకోండి. కొంతమంది పేరెంట్స్ ఎగ్జామ్ ముందు బుక్ తీస్తే చాలని వాళ్ళ పేరెంట్స్ అంటారంట. ఎంత మంచి పేరెంట్స్. అంతే మేడం. అంతే, బాగా సపోర్ట్ చేస్తారు. అయితే అలా సపోర్ట్ చేయడం వల్లే మీకు రాళ్ళు ఎక్కువ వచ్చినాయి. రాళ్ళని కాదు, మంచిగా యూట్యూబ్ లో సక్సెస్ అయినాయి. కొంతమంది ఇంట్లో సపోర్ట్ లేకుండా కాలేరు, మాకు సపోర్ట్ బాగుంది. సో సపోర్ట్ బాగా చేశారు. స్టార్టింగ్ మీరు యూట్యూబ్ ఛానల్ అని మీ పేరెంట్స్ కి చెప్పారా, చెప్పకుండానే స్టార్ట్ చేస్తారా? చెప్పకుండానే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినాక చెప్పారు మంచిగా వెళ్తున్నాయని. వీడియోస్ లో మీ పేరెంట్స్ చూపిస్తారు కదా? అవును మేడం. మదర్ క్యారెక్టర్ మా మదరే చేశారు. సో ఓకే. మీ మదర్ బర్త్డే వ్లాగ్ ఒకటి చేసినట్టున్నారు మంచిగా. డాడీ తక్కువ కనిపిస్తా అంటాడు, మదర్ బాగా. డాడీ మరి ఫుల్ ఫేమస్ అయిపోతే మళ్ళీ మీకు నా కొడుకుల్ని నేనే తొక్కకూడదు అనుకోని. అట్లే మేడం. డాడీ తెలుగు వచ్చా మీ ఫాదర్ కి మదర్? అంటే అంతా తెలుగే. సో ఉర్దూలో మీరు చాలా స్ట్రాంగ్ ఉంది కదా. సో దాంట్లో తీయకుండా హిందీ వీడియోస్ అవన్నీ మీకు ఈజీగా వచ్చేస్తాయి. మనకి మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు పదాలని పలకడం కొంచెం కొంచెం కష్టం కదా. మీరు వాయిస్ ఓవర్ చాలా కష్టంగా పడతారు. ఒక 2 clips ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా కల్కిలో దీపికా పడుకొని వాయిస్ ఓవర్. ఇంకా ఎంతమంది చావాలి అనేది కొంచెం సాగదీశారని చెప్పి కొన్ని ట్రోల్ అవుతుంది ట్రెండింగ్. అలాగే మీరు ప్రతి దానికి అంతే కష్టపడాలి, రాసుకొని. కంపల్సరీ అది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే కొంచెం కష్టమే మేడం, సడన్ గా వచ్చేస్తాయి. కానీ మళ్ళీ మనం కరెక్ట్ వచ్చేంత వరకు అవుట్పుట్ బాగా చేస్తాం. అవుట్పుట్ మీ ఓన్ లాంగ్వేజ్ లో చెప్పొచ్చు కదా, అంటే ఉర్దూ కాకుండా తెలుగులో. ఇప్పుడు మీరు తెలుగు ఎలా మాట్లాడుతున్నారు అలాగా, అంటే పర్టికులర్ గా అచ్చమైన తెలుగులా కాకుండా మీరు మాట్లాడే అనంతపూర్ భాష అలా చెప్పొచ్చు కదా. చెప్పచ్చు, కానీ వీడియో క్లియర్ గా ఉండాలా. ఎవరు
ఆల్ ఇక ఏపీలో ఎవరన్నా చూసినా కానీ వాళ్ళకి నీట్గా అర్థం కావాల వీడియో అనేది దానికి వాయిస్ ఇప్పుడు నుంచి అనంతపూర్ లాంగ్వేజ్ లో చేయడం ట్రై అవును చేయండి. మేడం చేయాలి. ఎందుకంటే చాలా మంది suggest నాకు చేశారు. చాలా మంది యూట్యూబర్స్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అవునవును. వాళ్ళ నేటివిటీ వాళ్ళకి అలవాటు అయ్యారు. అవును నాకు అలవాటు ఇప్పుడు కువైట్ నుంచి నేను చేశాను చాలా మంది. ఉమ్, ఆ కువైట్ లో మరి కువైట్ నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా, మీ వీడియోస్ అవుతాయా అని అడిగాను నేను. ఉమ్. వాళ్ళు నా లాంగ్వేజ్ కి, నా ఒక నేటివ్, నా ఒక స్లాంగ్ కి వాళ్ళందరూ నాకు Fans, అలవాటు అయ్యారు, అవునా. ఫ్యాన్స్ అయ్యారు. అందుకని అన్నారు. మీకు కూడా మీరు ఓన్ గా స్లాంగ్ కి దానికి తెప్పించుకోండి, దానికి నో చాలా చాలా ప్రాబ్లం. వరకు పెడతాం మేడం. ఇంకా కొన్ని బాగుండవు అని దాన్ని పెట్టాం. కొన్ని అనంతపురం వర్డ్స్ అనేవి చాలా Bold డిఫరెన్స్ word. ఉంటాయి అవును, కదా, చాలా different. చాలా డిఫరెన్స్. దాన్ని కట్ చేయడానికి ట్రై చేస్తూ అవునవును. ఉంటారు. నైస్ నైస్. స్కూల్ టైమింగ్, అది కాలేజ్, అదంతా ఫుల్ లవ్ స్టోరీస్ ఉంటాయి. లవ్ స్టోరీస్ అంటూ ఏం లేవు మేడం. ఇదంతా. డాడీ రాళ్ళు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు కానీ అలాంటి కథలు వేసుకోవడానికి ఇవ్వలే. అట్లాంటి ఏం లేదు మేడం. అదే ఇంకా ఎప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఇదే. యాక్టింగ్ మీద ఇంట్రెస్టా? మా తమ్ముడు ఏమవ్వాలని? నేను వీలైతే ఒక హీరో మూవీలో చిన్న ఏదో రోల్ గానీ hero ఏదో అని- ఒకటి చేయాలి మ్యామ్. చేయాలి. ఒక చిన్న రోల్ అయినా చిన్న రోల్ పర్లేదు. గానీ ఎలాంటి రోల్ గానీ ఒక ఛాన్స్ వస్తే కంపల్సరీ చేస్తాం. ఛానల్ క్రియేట్ చేసింది మీరు. ఉమ్, మీరు దానికి ఇప్పుడు బేస్ ఉండాల్సింది కూడా మీరే. అవును. కానీ సుబ్బును ఆ, దానికి హెడ్ గా పెట్టి అంటే చెప్పినా మేడం నాకు ఎడ్యుకేషన్ ఉందే కొంచెం. ఇంకా వీడు యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఇప్పుడుకైనా ఇంకా యాక్టింగ్ లో సెటిల్ అవ్వాలా అని ఉద్దేశంతో ఇంకా ఇచ్చిన చేసుకో అని చెప్పి వాడు చేస్తున్నా కానీ నేను వెనకాల ఉండి దాన్ని నడిపిస్తాను. గ్రేట్ గ్రేట్. నేను ఛానల్ సుబ్బు గారిది అని అనుకున్నాను. మీరు దానికి పునాది వేసింది మీరు అనేసరికి నేను షాక్ అయ్యా. అట్లేం లేదు మేడం, ఇద్దరు ఎవరిదైనా ఒకటే కదా. బ్రదర్స్ అన్నాక ఏదన్నా ఆ, ఒకటే. అవును. బట్ దానికి ఇంకా ప్రతిదీ లింక్ చేయడం అంతా కూడా తను తనే చూసుకుంటే తనే తనే మెయిన్ మెయిన్. తను ఉండేసరికి నేను ఇంకా తనదే ఇప్పుడే అనుకున్నాను. కాదు మ్యామ్, 10th లోనే నేను ఒక మాస్ రీల్స్ అవన్నీ ట్రై చేశా. అంటే టిక్ టాక్ అప్పుడు అంత పెద్ద మొబైల్ లేదు, ఆండ్రాయిడ్ లో వ్యూస్ పోవడం లేదు. టిక్ టాక్ ట్రై చేసా. టిక్ టాక్ లో మంచి ఫీచర్ వచ్చింది, టిక్ టాక్ బ్యాన్. ఎందుకు తెలుసా బ్యాన్ అయింది? ఏమో ఆ బ్యాన్ అయ్యే ముందే నేను టిక్ టాక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అందుకే బ్యాన్ అయింది మేడం. అందుకే బ్యాన్ అందుకే అయింది కదా. చేద్దాం అనుకున్నానా, పోయింది. నేను ఖచ్చితంగా నెక్స్ట్ యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్ పోతే చాలా మంది జీవితాలు వదిలేయండి మేడం. వదిలేండి మేడం, అదొకటి. అదొక్కటి మా కోసం వదిలేయండి అంటారా? అది చేశానా. అప్పుడు ఇంకా వీడియో క్లారిటీ లేక సో వ్యూస్ వెళ్ళలే. చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి మరి ఒక 2 years 3 years ఆగి మళ్ళా అన్న ఛానల్ స్టాప్ చేసినారు. అన్న ఛానల్ 1.5 year ఈజీగా స్టాప్ చేసినారు. సో వేరే ఛానల్ పెడదాం అనుకున్నా. అన్న ఎందుకురా, మన ఛానల్ ఉంది కదా ఆల్రెడీ, అప్పుడు కంటిన్యూ చేయి. 2K మెంబర్స్ ఏమో ఫాలోవర్స్ ఉండే. 2Kనే సబ్స్క్రైబర్స్ 2K కానీ ఫస్ట్ నుంచి మళ్ళీ గెయిన్ తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదా. ఎందుకు దీంట్లో ఉన్నారు కదా, స్టార్ట్ చేయి, స్టార్ట్ అయితే నువ్వే తీసుకో 2+ millions. ఇప్పుడు ఇప్పుడు 2.7 2.27 2.27 millions. 2Kకి తీసుకొని 2.27 అవును మేడం. ప్రౌడ్ మూమెంట్ కదా. అవును. నా తమ్ముడికి నేను ఇచ్చినందుకు చాలా. చాలా కానీ దానికి వెనకాల మీరు అలాగే ఉన్నారు లేకండి. కంపల్సరీ ఇద్దరు కలిసి అంతా ఇద్దరు కలిసి చేశారు. కలిసి, అవును. ఒక్కలే ప్రూవ్ చేసుకోలేదు, ఇద్దరు కలిసి చేశారు. ఇప్పుడు అనిపిస్తుందా ఫ్రెండ్స్ నమ్ముకోవడం కంటే ఫ్యామిలీని నమ్ముకోవడం బెటర్? 100% మేలే, కానీ కొన్ని సిచ్యువేషన్ లో ఫ్రెండ్స్ ఉండాలి మేడం ఖచ్చితంగా. అది ఎందుకు ఆపేశారు ఫ్రెండ్స్? ఎలాంటి గొడవలు అయినాయి? అంటే గొడవలంటే ఏం లేదు, చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి కదా. ఎవరైనా ఛానల్ నీ దగ్గర పెట్టుకుంటాం మాకు అలా సంథింగ్, దానివల్ల ఇంకా వద్దులే ఎందుకు ఇదంతా, ఒకటే ఉండాలి ఎప్పటికైనా అని చెప్పి తీసేసుకున్నాం. అలాగా ఛానల్ గురించి దానికి ఛానల్ నువ్వే గురించే. ఎక్కువ నీదే అన్నట్లుగా చూపించుకున్నావు, పోర్ట్రే చూపించుకుంటున్నా. అవుతుంది బయటికి. అవును మేడం. మాకు కొంచెం తక్కువ వస్తుంది అని వాళ్ళు కొంచెం మ్మ్. గ్రడ్జ్ ఫీల్ వాళ్ళు అయ్యారు. అప్పటికే ఫ్యూచర్ ఆలోచించి మనీ అది ఇది అని చెప్పి వాళ్ళ చేతులలో నేను 2K సబ్స్క్రైబర్స్ కే నేను అందుకే యూట్యూబ్ చేద్దాం అనుకున్నా. మీరే వద్దంటున్నారు. వద్దులేండి మేడం. నేను ఇప్పుడు అదే 2K మెంబర్స్ ఇప్పుడు ఇంతమంది అయినారు. ఓకే, మొత్తం వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం ఎంతైనా ఫీల్ ఉంటారు, అవుతున్నారా? ఉంటుంది. అర్రే అప్పుడు ఊరినే వదులుకోకుండా అవును. ఉండాల్సింది అని. మళ్ళీ మీకు కలవడానికి ట్రై చేశారా మీతో? అవును మేడం, మాట్లాడతారు ఇప్పుడు కానీ అట్లేదు. వాళ్ళు సెటిల్ అయినారు, ఒక జాబ్, వేరే ఫోటోగ్రఫీ స్టూడెంట్స్. మరి మీరు మీ డ్రీమ్స్ ఏంటి? డ్రీమ్స్ అంటూ ఏం లేవు, ఒక జాబ్ మంచిది. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసా, ఇలా 2 subjects ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తే జాబ్ తీసుకుందాం. ఇంకా యూట్యూబ్ అంతా తను చూసుకుంటాడు.
అంతే. యూట్యూబ్ కి కర్త కర్మ ఇంకా మీరేనా? అయ్యయ్యో. నెక్స్ట్ మీ డ్రీమ్స్ ఏంటి? స్క్రిప్ట్ అంతా చూసుకొని రాసేసుకుంటా, ఎడిటింగ్ చేసేసుకుంటా. అసలు ఈ స్క్రిప్ట్ ఇలాగ వస్తుంది, లేకపోతే ఎడిటింగ్ ఇది, అండ్ మనం టేకింగ్ కెమెరా టేకింగ్ ఇవి కొంచెం వాక్ చేసినప్పుడైనా ఎంట్రీ ఇవ్వడం, ఎగ్జిట్ అవడం, ఇవన్నీ కూడా మేకింగ్ మీకు ఎవరు నేర్పించారా? నేను స్క్రిప్ట్ రాస్తా మ్యామ్, వీడియో ఎడిటింగ్ పర్పస్ అంతా నేను చూసుకుంటా. కెమెరా టేకింగ్, స్క్రీన్ ప్లే అంతా అన్న చెప్తాడు. కెమెరా తీసాడు, స్క్రీన్ ప్లే చెప్తాడు, ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి మొత్తం చెప్తాడు. యాక్టింగ్ రాకున్నా కానీ దాన్ని నువ్వు ఒక 10-20 సార్లు అయినా కానీ దాన్ని రీమేక్ చేపించి దాన్ని యాక్టింగ్ వచ్చేంత వరకు చేస్తాను. ఓ అంటే యాక్టర్ ఏమో తమ్ముడు, డైరెక్టర్ ఏమో అన్న. మంచిగానే మనకు అవుట్పుట్ కరెక్ట్ రావాలి కదా మేడం. ఇప్పుడు చేసే వాళ్ళకి తెలియదు, మనం చూస్తాం కెమెరాలో మనకే తెలుస్తుంది. ఓకే. వెళ్ళని ఎవరు? చిన్న తమ్ముడా? తనకు కూడా చేస్తూ ఉంటాడా, నేను వస్తాను వీడియోస్ నా వీడియోస్ లో ఉంటాడు. వాడు హాస్టల్ నుంచి వచ్చాడు కదా హాలిడేస్ కి, కంపల్సరీ నా వీడియోలో చేస్తాడు. కంపల్సరీ నేను రాస్తావానికి, మరి వాడు ఉంటాడు మళ్ళా ఇంక వెళ్ళిపోతాడు కదా, ఆ వీడియోస్ అనే వరకు తీస్తా అని చెప్పి నేను కంపల్సరీ రాస్తావాన్ని. ఓకే. బాగా చేస్తాడు తమ్ముడు కూడా. సో మీది పాలిగాళ్ళు, ఇప్పుడు బాగా మంచిగా పలిగారు, థ్యాంక్స్ మేడం అనుకుంటున్నారు కదా. పాలిగాళ్ళు ఎంతమంది మన ఛానల్లో వర్క్ చేసేవాళ్ళు, యాక్ట్ చేసేవాళ్ళు? మన ఛానల్లో మేమిద్దరు, నరసింహ అని ఉన్నాడు, భీమ్ గాడు ముగ్గురు ఉన్నారు, ఆమీన్ మోయిన్ అంతా ఉన్నారు. మేము ఒక 7-8 మెంబర్స్ వరకు ఉన్నారు, అంతా బాగా సపోర్ట్. వాళ్ళందరూ ఏంటి మనీ కోసం వచ్చారా, లేకపోతే ఫేమ్ కోసం వచ్చారా, ప్యాషన్ వాళ్ళు వచ్చారా? వాళ్ళంతా ఫేమ్ కోసమే ఉన్నారు. ఫేమ్ కోసం. మనీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇప్పుడు. మనకి మీరు ఎవరా ఏమి మనీ కూడా ఇస్తాం మేడం. ఇప్పుడు నేను మనీ ఇచ్చాను అనుకో, ఖర్చు పెట్టాను. ఇప్పుడు వానికి ఏం ఖర్చు కావాలన్నా, సపోజ్ పెట్రోల్, బైక్ లో ఎప్పుడైనా రీల్స్ కి వెళ్ళాలన్నా పెట్రోల్, ఫుడ్ గిట్ట చూసుకుంటాం. అదే మనం ఒక మనీ ఇచ్చేది అట్లుంటే మనం అవన్నీ ఏంటి చూసుకుంటాం. మనకి క్లోజ్ ఉండరు, జస్ట్ మనం ఇస్తున్నాం వాడు చేస్తాను అట్లా అనిపిస్తుంది. మనకు అట్లా వద్దు, మనకు బాండింగ్ ఉండాలా, మనకు బాగుండాలా. సో మనం అందుకని వానికి ఖర్చు అది ఎంతైనా రాని, నెలకు 10,000 రాని, 5,000 రాని, ఎంతైనా రాని మనమే చూసుకుంటాం. ఇది చాలా బాగుంది. నేను కూడా కొంతమందిని తీసుకొని మనీ ఇవ్వను, మనది బాండ్ కావాలంటే బెండకాయ ఫేస్ మీద కొట్టి. అంటే మనతో ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చిన్నప్పటి నుంచి మనల్ని చూసేవాళ్ళే కదా, అట్లా మన ఎక్స్పెక్ట్. చిన్నప్పటి నుంచి మన ఏరియాలో ఉన్న వాళ్ళే, ఓకే మేము అంతా ఒకే సందులో ఉండే వాళ్ళమే అంతా. వాళ్ళు మీరు చిన్నప్పుడు ఏంటి? జై భీమ్ ఇంకా చిన్నప్పుడే ఉన్నాడు. జై భీమ్ అంటే మా డాడీ తరపున, మా డాడీ ఫ్రెండ్ కొడుకు. ఓకే. రికమెండేషన్ అక్కడ నుండి వచ్చిందా? వాళ్ళ ఫ్యామిలీకి బాగా ఇంట్రెస్ట్ మేడం యాక్టింగ్. వాళ్ళ అమ్మ నాన్న ఫుల్ సపోర్ట్, వాళ్ళే రెడీ చేసి బ్యాగ్ లో బట్టలు పెట్టి మొత్తం. మీ ఫ్యామిలీ ఏం అవ్వాలనుకుంటారు మిమ్మల్ని? ఇది అవ్వరా రేపు? వాళ్ళైతే నాకు ఇంతవరకు ప్రెజర్ అయితే పెట్టారు. మ్యామ్ నీకు నచ్చింది నువ్వు చేయి, ఓ సక్సెస్ అనేది తెచ్చుకో అంతే. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా వెనక్కి రాదు, దాన్ని ముందుకు వెళ్ళు అని చెప్పి చెప్తారు అంతే. మీకు ఎప్పుడు చెప్పారు ఆ 2 రాళ్ళని క్లియర్ చేయి నువ్వు ఫస్ట్ అంటున్నారా? పల్స్ తెలుసు నాకు, పేరెంట్స్ పల్స్ తెలుసు మేడం, మీకు బాగా చెప్తున్నా. పేరెంట్స్ పల్స్ తెలుసు, ఎందుకంటే ఇంట్లో మనకి పల్స్ కనబడేలా కొట్టేది వాళ్ళే. మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీరు సంథింగ్ అబద్ధం కానీ, సీక్రెట్ ఏదైనా దాచిపెట్టడం కానీ, అది నాకు ఇప్పుడు తెలియాలి. మా పేరెంట్స్ మీరు ఇంకా చెప్పలేంది మీ పేరెంట్స్ కి, అస్సలు చెప్పలేని సీక్రెట్ ఒకటి రివీల్ చేయండి, మన ఇంటర్వ్యూలోనే అది చేయాలి. కాలేజ్ ఫీజు అని చెప్పి ఒక 500,000 ఎక్కువ తీసుకుంటా, అది ఇంతవరకు తెలీదు. అది నార్మల్, అది యూనివర్సల్ అంటే వాళ్ళకి ఇంకా తెలియదు కదా మ్యామ్. అది మా పేరెంట్స్ కూడా తెలియదు. మనకు కూడా అప్పుడప్పుడు మనతో ఖర్చుకు లేనప్పుడు అప్పుడు మనం చేస్తాం అట్లా. యాక్చువల్లీ ఆడ ఎగ్జామే ఉండదు, ఫీజు ఇప్పించుకొని పోయిన రోజులు గానీ ఉంటాయి. ఎగ్జామ్ ఫీజ్ కట్టాలా లేకుంటే అలౌ చేయరా అని చెప్పి. ఒక 500 ఫీజ్ అనుకుంటే 1000 యూనివర్సల్ అది. ఎగ్జామ్ రాయనివ్వరుగా, కొడుకు ఫెయిల్ అయిపోతాడు. రేపు నన్ను ఏమన్నా అడిగితే నీదే 500. ఇంకా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇస్తారు ఏడన్నా పోరా అని చెప్పి. చదువు ముఖ్యం అనుకొని ఇచ్చిన వాళ్ళు కాస్త 2 రాళ్ళు మళ్ళీ వెనకాల వేసుకున్నావు. సో నువ్వు చెప్పు సుబ్బు, అన్నకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు మ్యామ్.
నిజం అంటే ఎవరు లేరు అన్న, అంటే అన్న కాలేజ్ లో ఏమో తెలియదు. తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ నమ్మినంత నమ్మాను సుబ్బు అని, నిజం కానీ తమ్ముడు కాలేజ్ లో పవన్ నాకు కళ్యాణ్ తెలియదు. ఎలాగైతే వెన్నుపోటు పడుతాడు అలాగే పడిచాడు. కాలేజ్ లో నాకు ఈ ఐడియా లేదు. మన ఇంటి దగ్గర సరౌండింగ్ అంత వరకు మేము ఇద్దరు కలిసే తిరుగుతాం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరు కలిసే వెళ్తాం, ఏం చేయాలన్నా ఇద్దరు కలిసే చేస్తాం. బ్రదర్స్ ఉన్నా అన్న ఫ్రెండ్స్ ఉన్నట్లే, బ్రదర్స్ అయినా కానీ. సో నాకైతే ఇంటి దగ్గర వరకు ఏం తెలియదు, కాలేజ్ లో ఏమున్నాయి నాకు ఇంకా. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పే లేకపోతే నీకు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు మేడం. ఎవ్వరు లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు మామూలుగా, ఆడపిల్లలు. ఇంకా ఇప్పుడు కాలంలో ఫ్రెండ్స్ అనేది కామన్. ఓకే, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పు? క్వాలిటీస్ అంటూ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోలేదు మేడం. ఇంకా ఓకే, ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అది రీచ్ అవ్వలేని అమ్మాయిలు కూడా ఉన్నారు. అబ్బో, అందుకే ఎక్స్పెక్టేషన్ నువ్వు లేకుండా చెప్పే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లేవో చెప్తాను. వద్దు మేడం. నిజంగా నా దగ్గర చాలా మంది కాంటాక్ట్స్ ఉంటాయి, అవును. గర్ల్స్ సర్కిల్ కాబట్టి యూనో ఉంటాయి. కిటీ పార్టీస్ హెడ్లు మేమే. అవును. సో అలాంటి వాటిలో నీకు ఎవరు ఉంటారు అనేది నీకు చెప్పేస్తా. చెప్పు ఒక 2-3 క్వాలిటీస్. ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవు మేడం. బాగా చూసుకుంటే ఫ్యామిలీని నన్ను చాలు. ఒకళ్ళు ఉన్నారు ఇంకా అంతే మేడం. ఒకరు ఉన్నారు. తెలుసు, నిజంగా తెలుసు. ఒక అమ్మాయి, ఎవరు అనుకున్నావు? అరే చిన్న నానా రారా లోకల్ కాకి. లోకల్ కాకు లాంటి వద్దులండి మేడం. బాగా సూట్ అవుతుంది, అంతా మంచిగా చూసుకుంటది. అమ్మ అంటారా? అరే నన్ను అమ్మ అంటారా అంటారు. అమ్మ అంటాం. నీకు అమ్మ అనేంతవరకే. ఓకే, మరి నీకు? నాకు ఇంట్లో వాళ్ళని కాదు, మొత్తం మేము జాయింట్ కదా, అంతా 3 బ్రదర్స్, అందరూ కలిసి ఉండి అట్లా గొడవలు ఏం పెట్టుకోకుండా అట్లా ఉండే వాళ్ళు అయితే బెటర్. ఓకే, మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మెసేజ్ ఓరియంటెడ్ లాగే ఉన్నాయి మొత్తం అన్ని కూడా. అంటే మేము అవే ఆలోచించి అట్లనే ఉన్నాయేమో మేబీ. కాన్సెప్ట్స్ అన్ని అవే. రాముడు మంచి బాలుడు, ఇక్కడ 2 రాముళ్ళు మంచి బాలుడేనా? నేను చెడగొట్టేస్తాగా. ఎవరైనా రెవెన్యూ గురించి ఆలోచిస్తారు, పేమెంట్ రెవెన్యూ అని చెప్పి. మీకు ఎంత అంటే ఎంత డ్యూరేషన్ తర్వాత, మంత్స్ తర్వాత, ఇయర్ తర్వాత వచ్చిందా? ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది, ఎంత వచ్చింది? ఫస్ట్ పేమెంట్ అయితే మనకి $80 అయినాయి మ్యామ్ 1 month కి. 2 months కి 150 అట్లా అయింది. ఒక అది జూన్ లో 12,000 లాస్ట్ ఇయర్ జూన్ లో. ఇక్కడ కరెక్ట్ 1 year అవుతుంది పేమెంట్ రాబట్టి 1 year అవుతుంది. 1 year అవుతుంది. దాని తర్వాత మంత్లీ వచ్చింది. మంత్లీ ఇప్పుడు స్టాప్ కాలేదు మేడం, మంత్లీ వచ్చింది. మంత్లీ వస్తూ ఉంటది. మంత్లీ ఎంత వస్తుంది? నాకు ఖర్చులకి ఇంట్లో ఇంత, ఇంకా బయట ఫ్రెండ్స్ కి అందరూ సరిపోతే సెట్ అవుతుంది. మంత్లీ ఒక 50+ లాస్ 40-30 అలా వస్తుంది. అంటే వ్యూస్ ని బట్టి అలా వస్తూ ఉంటుంది. సూపర్. ఇప్పుడు మా జాబ్స్ వదిలేసి మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాం. అదేదో అంటారు కదా మ్యామ్, సముద్రం లోతు దిగితే తెలుస్తుంది దానిలో, యూట్యూబ్ లో దిగితే తెలుస్తుంది దానిలో. మరి మన హైట్ సరిపోదు, పర్లేదా? అంటే అది మనం అనుకుంటాం మేము, బయట వాళ్ళు కామన్ గా అనుకుంటారు వీళ్ళకేం లేప యూట్యూబర్ లక్షలు వస్తాయి అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ యూట్యూబ్ లో వచ్చి దాన్ని సక్సెస్ అయ్యే వరకు మనం తీసుకొని వెళ్ళి దాని మధ్యలో ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయి మ్యామ్. నాకైతే 3 months వ్యూస్ పోలే మ్యామ్. అంటే వీడియో పెట్టినా కానీ 100 views 50 views, లాస్ట్ 10 views గా నేను చూసిన. వీడియో పెట్టిన 1 day కి 2 days కి 10 views గా చూసిన నేను. కానీ నేను ఎప్పుడే కానీ ఏది మంచిగా అంటే బాగా పాపులర్ అయిన రీల్ స్టార్ట్ చేసిన 4th వీడియో మాకు 1 million వెళ్ళిపోయింది మ్యామ్. ఈజీగా 1 million వెళ్ళిపోయింది. సబ్స్క్రైబర్స్ వచ్చావు ఒకటేసారి. నాకు స్టార్టింగ్ ఎలా అయిందంటే, స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 వీడియోస్ డల్, అంటే 40K డైరెక్ట్ 40-50K వెళ్ళిపోయినాయి. మళ్ళీ బాగా వెళ్ళిపోయినాయి అన్ని 1M 2M 2 months వెళ్ళిపోయినాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అవి కొన్నాము ఇట్లా పెట్టినాం కదా బాగానే పోతాయని అనుకున్నాం, బట్ సడన్ గా డౌన్ అయిపోయినాయి. 100 views 50 views. సో అక్కడ ఆ టైంలో వీడు ఏమన్నా అంటే ఈ ఛానల్ తీసేద్దాం, వేరే ఛానల్ పెడదాం, గ్రోత్ వస్తుందేమో అని. కానీ ఎందుకు పోతానే దీంట్లో ఈ కొన్ని రోజులు పోయేమో, మళ్ళా వెళ్ళొచ్చు. కానీ ట్రై చేద్దాం, వద్దు వెనక్కి వెళ్ళేది వద్దు, నీళ్ళంగా ట్రై చేద్దాం అని చెప్పి ఒక 3-4 months అలానే వెళ్ళినాయి. దాని తర్వాత మళ్ళీ గిట్టి నేను చూసినావా, శాషావళి పెట్టిన అనంతపూర్ పాలగల్ని పేరు తీసేద్దాం అనుకున్నాను. తీసేద్దాం అనుకున్నాను. ఏం పెడదాం అనుకున్నావు? ఇప్పుడే కాదు, ఫస్ట్ లోనే తీసేద్దాం అనుకున్నా మేము. వద్దు ఈ ఛానల్ మనమే కొత్తగా పెడదామని పేరే పెట్టుకోవాలనుకున్నాను. నా పేరే నేను పెట్టుకొని సుభాన్ షేక్ అని పెట్టేసి నేను పెడదాం అనుకున్నా. బట్ వద్దు ఇంకా అన్న చెప్పినాడు కాబట్టి దాని మీద మూవ్ ఆన్ అయిపోయినాం. అంత హెయిర్ ఏంటి? హెయిర్ ముందు పెంచింది, ఇప్పుడు కానీ తీసేసిన. హెయిర్ పెంచిండేదే. ఒకసారి హెయిర్ లో ఎలా ఉంటాను అని చూద్దామని పెంచినాను. అంటే దాని మెయింటెనెన్స్ అంతా
చూసుకున్నా వాసిపోతుందా తర్వాత తీసేస్తావు కటింగేనా తీసాడంట మేడం పుష్ప రావాలంట. అదే నేను చెప్తున్నా ఎందుకు పెంచా ఎవరినన్నా రోల్ మోడల్ లేకపోతే సినిమా హీరోస్ కొట్టడం. అల్లు అర్జున్ రోల్ మోడల్, మనం బిగ్ ఫ్యాన్. అవునా? ఓకే, నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తా, మీ ఇద్దరు చెప్పాలి, ఓకేనా? గివ్ పాపాయే ఏ కప్ ఆఫ్ ప్రాపర్ కాఫీ ఇన్ ఏ కాపర్ కాఫీ కప్. మేడం అది చెప్పరా? హిందీ, ఉర్దూ కదా, ఉర్దూ చెప్దాం, హిందీ చెప్దాం. ఊంట్ ఉంచా ఊంటికి, పీంట్ ఉంచి ఊంచి పూంచి ఊంటికి. చైనీసా చెప్పురా? కొరియన్ నుండి వచ్చిన. కొరియన్ అన్నట్టు వినపడుతుంది. చైనీస్ కొరియన్ అన్నా కదా. ఊంట్ ఉంచా ఊంటికి, పీంట్ ఉంచి ఊంచి పూంచి ఊంటికి. అదే రిపీట్ మేడం. అదేంటి మీకు బాగా డైలాగ్ చెప్పరా? వీడే మేడం డైలాగ్ యాక్టర్ చెప్పాలా? చెప్పండి ఒకసారి. ఊంట్ ఉంచా ఊంటికి పీంట్ ఉంచి ఊంచి పూంచి ఊంటికి. ఊంచి పూంచి ఊంటికి. ఊంచుంటా ఊంటికి పీంచి ఉంటి ఊంచి పోయింది, ఎత్తిపోయింది లాస్ట్ లో. ఊంచా పూంచా. నేను ఊంట్ అంటే ఊంచా పూంచా ఊంట్ పూజ హెడే. పేమెంట్ తీసుకుంటారు కదా మీరు, పేమెంట్ తీసుకున్న తర్వాత మీలో ఉన్న వాళ్ళందరికి అలవెన్సెస్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటారా మీరు? అంటే రావడం గానీ, వాళ్ళకి ఫుడ్ గానీ, లేకపోతే పెట్రోల్ కి అలాగా అవన్నీ చేస్తున్నారు. ఓకే, సెకండ్ ఛానల్ పెడదామని థాట్ రాలేదు? వచ్చింది కానీ మంచి కంటెంట్ అంటే 2 million ఇది వెళ్ళింది. 1 million ఒక ఛానల్ వెళ్తే సర్లే మనకి ఆడియన్స్ ఉన్నారు అని చెప్పి సెకండ్ ఛానల్ పెట్టేస్తూ ఉంటారు. అలా ఛానల్ పెడదాం అనుకున్నా. 10mm వెళ్తే పెడదాం అని ఉన్నాను. 10mm వెళ్తే బాగా సక్సెస్ కావాలా మేడం? బాగా సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు అయ్యింది ఆల్మోస్ట్. ఇలాంటి కంటెంట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? కంటెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏం కంటెంట్ చేస్తారు? హర్రర్ స్టోరీ. నువ్వు అందుకే హెయిర్ పెంచుతున్నావు, మళ్ళీ అల్లు అర్జున్ అని చెప్తావు. లేకుంటే మన సమాజంలో మనుషులకి యూజ్ అయ్యేవి కానీ ఏదైనా కానీ, అంటే మన కంటెంట్ చూసి ఒకరన్నా మారాల మేడం, అలా ఏమైనా. సో అనంతపూర్లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. అవును. కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది హర్ష సాయిది. తను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల కొంతమందికి హెల్ప్ చేస్తున్నాడు. అది మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ని కూడా చేస్తున్నాను అని డైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు. సో మీకు అలాంటి బెట్టింగ్ యాప్స్ అలాంటి ప్రమోషన్స్ ఏమి రాలేదా? నాకు వచ్చాయి మ్యామ్, నేను చేయను అని చెప్పి. ఎందుకని? అవి ఇల్లీగల్ మ్యామ్. మనకి ఇప్పుడు అవి ఉన్నాయి కదా, వింజో, అవన్నీ యాప్ ఇల్లీగల్ యాప్స్. అవి మనకి ప్లే స్టోర్ లోనే ఉంటాయి, చిక్కుతాయి. అవన్నీ లీగల్ యాప్స్ కాబట్టి వాడు ప్లే స్టోర్ లో వదులుతాడు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆడతారు. అలాంటివి నేను చేస్తా. వెబ్సైట్లు చేయను. వెబ్సైట్లు చేయరు. ఓకే, ఎందుకని చేయరు? అంటే మనీ వస్తుంది కదా. మనీ వస్తుంది కానీ దానివల్ల చాలా మంది సఫర్ అవుతారు కదా మ్యామ్. చెడిపోతారు, యూత్ చెడిపోతారు కదా మేడం. ఇప్పుడు మనకి అమౌంట్ వస్తుందని మనం చేస్తే మన నుంచి ఎంతమంది చెడిపోతారు అలా అని. నేను చేసా మ్యామ్, ఫస్ట్ లో నాకు అంత ఐడియా లేక చేసా. అది రమ్మీ లీడర్ అని చెప్పి 2-3 చేశాను. కానీ నా ఫాలోవర్స్ అంతా ఏం చెప్పారు, అన్న దాంట్లో మనీ ఏం రావడం పోతున్నాయి, నా డబ్బులు వేసినా కట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్ గా అని చెప్పి చెప్పారు. అప్పటి నుంచి నేను తీసుకోవడం లేదు. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు కంపల్సరీ. ఇల్లీగల్ వాళ్ళే మాక్సిమం మనం వీళ్ళకి ముస్లింలకు కానీ వాళ్ళకి 10 మందికి సహాయం చేయకపోయినా కానీ యూత్ చెడగొట్టకూడదు. బెట్టింగ్ యాప్స్ వల్ల యూత్ చెడిపోతారు, ఖచ్చితంగా చెడిపోతారు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండే అది బెట్టింగ్. అలాంటి దాన్ని మనం ప్రమోట్ చేసి వాళ్ళని చెడగొట్టాలన్నా మనం సైలెంట్ ఉంటే అయిపోతుంది. హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇంకా ఒకరిని మోటివేట్ చేయాలి కానీ వాళ్ళని చెడగొడితే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్. మనం తీసే 10 వీడియోలు వాళ్ళకి ఒకటన్నా నాది, ఇట్లా నేను మారాలి అని అనుకోవాలి కానీ అట్లా ఉండకూడదు. అట్లా లేదు బాగుంది బెట్టింగ్ యాప్, దీంట్లో ఆడుకుందాం, చాలా మంది అవే చేస్తున్నారు కదా మేడం. అవునవును, దాంట్లోనే చాలా లాక్స్ కూడా సంపాదిస్తున్నారు అని చెప్పి వీడియోస్ పెడుతున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో కానీ తెలియదు. వాళ్ళు ఏమన్నా ప్రమోషన్ కోసం చేస్తున్నారు. మీకు మామూలుగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారా వేరేవి? అవి ఎంత ఉంటది ఒక్కొక్క ప్రమోషన్ కి ఎంత అని అంటారు వాళ్ళు? నేనైతే తక్కువే తీసుకున్నాను. వాళ్ళు ఎంత చెప్తే అంతకు ఓకే అని చెప్తాను. నేను ఎవరిని ఎఫోర్డ్ చేయను. అంటే దాంట్లో కానీ కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళే చేస్తుంటారు కదా మ్యామ్. సో వాళ్ళు ఇంత ఉందన్న మాది పరిస్థితి అని చెప్తే నేను అంతే తీసుకున్నాను.
అంటే ఎంత మాక్సిమం 5K 10K 10K అలా నేను ఎక్కువ తీసుకుంటాం. డిమాండ్ చేయను 20K 50K. కొంతమంది 30K. మాకు 50K ఇస్తేనే ప్రమోషన్ చేస్తాం, మాకు ఇంత 2M ఉన్న వాళ్ళు అయితే అసలు చెప్పేస్తా ఫస్ట్ లోనే మ్మ్. మీరు ఎంత ఇవ్వగలరు, మీది ఏంటి అని చెప్పేస్తా. అన్న మేము ఇంత ఇవ్వగలం అని చెప్తారు. ఓకే అంటే మూవ్ అని. అది బాగుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అందరికి ఉపయోగపడేది ఉంటుంది మాక్సిమం. ఫ్రెండ్స్ లో మీ ఫ్రెండ్స్ లో ఇలాగా నార్మల్ గా ఫ్రెండ్స్ అంటే తిట్టుకుంటూ ఉంటారు కదా, దాంట్లో బూతులు కూడా తిట్టుకుంటూ అవును. ఉంటారు. తిట్టుకుంటారు. కొన్ని వీడియోస్ లో జస్ట్ అలాంటి వీడియోస్ బూతులే వల్లే పెట్టారు. బూతుల వల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా ఓపెన్ చేస్తే అవే బీపుల్ సౌండ్స్. కొన్ని అలాంటి మూవీస్ కదా అని చెప్పి మేము అవాయిడ్ చేస్తూ ఉంటాం కొంతమంది. కానీ ఇన్స్టాలోనే నా చేతిలోనే ఉంటున్నాయి అవన్నీ, నేను ఆ మూవీకి వరకు వెళ్ళక్కర్లేదు. అయినా ఇప్పుడు ఆ బూతుల వల్లే చాలా మంది ఫేమస్ అయిన వాళ్ళు famous ఉన్నారు. అవుతూ ఉంటారు. సర్లే ఇవి మనం కూడా ట్రై చేద్దామని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదు మేడం, మేము పెరిగిన దాని వల్ల ఇంకా బూతులు మాట్లాడితే మన ఇంట్లో వాళ్ళ పేరు అలా చేసి ఎవడైనా Famous ఫేమస్, ఎవడైనా మనకంటూ ఒక content ఉంది. తిట్టామనుకో ఫేమస్ అయిపోతాడు. కానీ మనం ఒక రేంజ్ లో ఫేమస్ కావాలి, ఒక కంటెంట్ మనకంటూ ఒక పాజిటివ్ ఉండాలి. అంటే మీరు ఒక గోల్ రీచ్ అవ్వడం అనేది కాదు, ఎలా రీచ్ అవ్వాలనేది కూడా మీరు ఒక Decide టార్గెట్ చేసుకో- పెట్టుకున్నారు, అవును. డిసైడ్ అయిపోయారు. మంచిది. ఇలాగే రీచ్ అయితే అలాంటి క్వాలిటీ సబ్స్క్రైబర్స్, క్వాలిటీ ఆడియన్సే వస్తారు. అది తక్కువ అలాగైతే- ఉన్నా కానీ అట్లా క్వాలిటీ ఉంటే నాకు ఒకవేళ వ్యూస్ డౌన్ అయినా పర్లేదు, నేను అలాంటి వీడియోసే కంటిన్యూ చేస్తా. బోల్డ్ చేసి ఫేమస్ అవ్వడం ఎంతసేపు మేడం? బోల్డ్ ఎమోషనల్ తో కంట తడి పిచ్చిచ్చేస్తారు అవును మేడం, మీరు. చాలా మంది చాలా చెప్తున్నారు. మంది ఏడు చేస్తారంట కదా మా కింద కామెంట్స్ లో emojis. లాస్ట్ టైం ఇండియన్ ఆర్మీ అని చెప్పి ఒక 30 కాన్సెప్ట్ తీసా, అవి బాగా హిట్ అయ్యాయి, బాగా హిట్ అయింది. చాలా హిట్ అయ్యాయి. కొంతమంది ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ చేసే వాళ్ళందరినీ ట్రోల్స్ చేస్తుంటారు. అవును. వాళ్ళనే టార్గెట్ పెట్టుకొని అవును. ఏంట్రా అని ఏడుపు మళ్ళా స్టార్ట్ చేసాం. మళ్ళీ స్టార్ట్ చేశారు, ఏంటి మీరు ఏంటి వీడియోస్ అని చాలా ట్రోల్స్ చేస్తూ అవును. ఉంటారు, తిడుతూ ఉంటారు. అవును మేడం. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతవరకు ట్రోల్స్ మనకి రాలేం మ్యామ్. మనలాంటి కంటెంట్ చేసే వాళ్ళకి వచ్చినాయి, వచ్చినాయి సేమ్ కంటెంట్ అవును, లాంటివి వచ్చినాయి. వచ్చినాయి. అని మన So, మనకైతే మన వరకు రాలేదు. మన వరకు ఇంతవరకు ట్రోలింగ్ ఒకవేళ అలాంటిది మనకి ఫేస్ Trolling చేసినా గానీ మన మంచిగా అనుకుంటా. హ్యాపీనే, వాని వల్ల ఇంకా 10 మందికి నేను తెలిసినాలే అనుకుంటా. అబ్బా అంతే అబ్బా, కదా మేడం. నైస్ సూపర్, మంచి ఆన్సర్ ఇచ్చారే. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలా. అంటే డిగ్రీ Trolls వల్ల మనం ఇంకా కొంచెం రీచ్ అవుతాం కదా. దాంట్లో ఇప్పుడు 10 మంది చూడకపోయినా ఒకడన్నా చూస్తారు మన ఛానల్ ఓపెన్ చేసి, అది చాలు. అది చాలు. చాలు. అంటే మిమ్మల్ని ట్రోలింగ్ troll వచ్చినా నేను ఒక డిసప్పాయింట్ గాను మ్యామ్, ఉమ్. నా సక్సెస్ కోసమే వచ్చింది. ప్రతి ఒక్కరి జర్నీలో హార్డ్ టైమ్స్ ఉంటాయి, గుడ్ టైమ్స్ ఉంటాయి. అవును. అలాగా కొలాప్స్ అయిపోయిన మూమెంట్స్ ఏంటి మీ లైఫ్ లో? ల్యాబ్స్ అయిపోయినాము. చాలా ఎమోషనల్ గా, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్ అయినా, పర్సనల్ లైఫ్ అయినా, అండ్ కెరియర్, ఈ యూట్యూబ్ జర్నీ అయినా బాగా హార్డ్ గా, అది నేను ఎప్పటికీ మర్చిపోలేము అన్న మూమెంట్. యూట్యూబ్ లో నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. అంటే నేను 6th లో ఉన్నప్పుడు ఫుల్ మనీ ఇంట్లో అంతా, అంటే అప్పుడు హోటల్ ఉండే, ఫుల్ మనీ ఇంట్లో. నాతో నిద్రలేదా 1000 2000 అప్పటికే Pocket money. చెప్పిండే కదా మేడం, బాగా తిరుగుతాండే అని. 2000 ఫుల్ గా తిరుగుతాంటే. కానీ నాకు ఎప్పుడైతే ఒక మెచ్యూర్ మైండ్ వచ్చిందో అప్పటి నుంచి నో మనీ స్ట్రగుల్స్. ఇంకా అన్ని హౌస్ లో కానీ ఇంట్లో కానీ, ఆ హోటల్ తీసేసాం. ఇంకా ఎందుకని? కరోనా లాక్డౌన్ అప్పుడు ఏం లేదు కదా మ్యామ్, ఇంకా దానికి కట్టాల్సిందేదే అంట మంత్లీ. సో ఇంకా దానికి తీసేసామా. ఇంకా అప్పటి నుంచి మనీ వాల్యూ అంటే ఏంటో తెలిసింది నాకు. ₹1 సంపాదించాలంటే ఇంత ఇప్పుడు కష్టపడతారా ఇంట్లో వాళ్ళు. ఈ యూట్యూబ్ అని వల్ల చెప్పి. కొంచెం ఫ్యామిలీ కానీ సెటిల్ సెటిల్ అయ్యారు. అంటే యూట్యూబ్ వల్ల అంటే కొంచెం అంతా లేకపోయినా కొంచెం కొంచెం జరుగుతుంది మేడం మా వల్ల ఇంట్లో. పర్లేదులేండి. పర్లేదు. అంటే ఇప్పుడు జాబ్ చేస్తే అవును. 20-30K వస్తుంది. మనం ఇదే కాన్సెప్ట్ గా మన ప్యాషన్ ఉంటది, ప్రొఫెషన్ గా చేంజ్ అయినా చేసుకోవడం నేను వల్ల- ఒక్కటి ఇంట్లో money వాళ్ళు- కోసం అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేము మ్యామ్. మనకు ఫేమ్ ఇంపార్టెంట్, ఫేమ్ నాకు కావాలి. యాక్టింగ్ కావాలి. అంటే నేను యాక్టింగ్ గా బాగా చేయాలి, ఏదో ఒక రోల్ చేయాలి సినిమాలో అని చెప్పి నేను స్టార్ట్ చేసాను యూట్యూబ్. ఒక డైలాగ్ ఉంది కదా స్నేహితుడు మూవీలో, మీరు చూసే ఉంటారు, 3 Idiots హిందీ మూవీ. ముందు నాలెడ్జ్ ని సంపాదించుకో, సక్సెస్ ని వెనకాల అదే పరిగెడుతుంది. కరెక్ట్ మేడం, అది మాత్రం మీరు సక్సెస్ అవ్వడానికి మీ ప్యాషన్ ఎత్తుకున్నారు, ఎత్తుకున్నాం. అదే మీకు ప్రొఫెషన్ అయ్యింది, అయ్యింది. మనీ కూడా తెచ్చిపెట్టింది. తెచ్చిపెట్టింది. అది కరెక్ట్ టైం లో తెచ్చింది. కరెక్ట్ టైం లో తెచ్చింది. మనీ ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పడ్డారు కదా మీ అవును. ఫ్యామిలీలో. సో అలాంటి టైంలో అప్పుడు కరోనా టైంలోనే చాలా 3 years లాక్డౌన్ పడిపోయింది కదా, Hmm. దాని నెక్స్ట్ 2 years చాలా ఇబ్బంది అయిపోయింది. ఓకే ఓకే. చాలా ఇబ్బంది అయిపోయింది. దాని తర్వాత మెల్లగా
ఇంకా డాడీ వర్క్ స్టార్ట్ చేసినాడు, ఏదో ఒక వర్క్ పెట్టడం ఇంకా అమ్మ ఇంట్లోని, ఇంకా దానివల్ల అదే టైంలోనే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది జరగడం. అదే టైంలోనే ఫస్ట్ పేమెంట్ జరిగింది. అప్పుడు కొంచెం అబ్బా రిలీఫ్ ఇంట్లో. ఇంకా అదే పెరుగుకుండా పెరిగేది మేడం బాగా. అయినా అప్పటికి కానీ అమ్మ వాళ్ళు ఇంతగాని డిసప్పాయింట్ చేయలే. ఎందుకు లేరా ఇది మనకి రావు డబ్బులు, ఎవరికో వచ్చేది, ఎవరికో అదృష్టం ఉన్నోనికి అని చెప్పి చెప్తారు కదా. ఎవరి పేరెంట్స్ అయినా ఒక 1 year 2 years అయిపోతే చెప్తారు కదా. కానీ మన ఇంట్లో వాళ్ళు అట్లా చెప్పలేము. ఏదున్నా పోగెట్టిన్గా చెప్తారు. మీరైతే మీ ప్రొఫెషన్ ఎంచుకోండి అని అన్నారు కానీ, మీ ప్యాషన్ ఎంచుకోమన్నారు కానీ ప్రొఫెషన్ వైపు వెళ్ళండి అని ప్రెజర్ అట్లా ప్రెజర్ లేదు మేడం. నువ్వు ఇదే చేయాలా అదే జాబే చేయాలా అట్లా ఏం లేదు. ఓకే ఓకే. మీ డ్రీమ్స్ ఏంటి మరి? డ్రీమ్స్ అంటే నాకు ఒక జాబ్, ఏ మంచి జాబ్ రావాలి. నువ్వు చెప్పేసావు నువ్వు యాక్టర్ అవ్వాలి. నేను యాక్టర్ కావాలి, మంచి హౌస్ కట్టుకోవాలి, 4 bedrooms 1 hall. 4 bedrooms ఎందుకో? ముగ్గురికి సరిపోద్దా? సో వెనకేసావా మరి మనీ? వేయాలి మ్యామ్, టైం దండిగా ఉందని చెప్పి. సో మంచిగా నీ కెరియర్ అన్ని సెటిల్ అవ్వాలి. నువ్వు యాక్టర్ కాబట్టి మా కోసం ఏదైనా యాక్ట్ చేస్తావని నా చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. నేను స్టార్ట్ చేయలే మ్యామ్, మీ నా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయలేదు నేను యూట్యూబ్. నేను ఇక్కడ పుట్టాను. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి. ఏం యాక్ట్ చేయాలి మ్యామ్? ఏదో ఒకటి. నీకు ఎమోషనలా, కామెడీయా, విలనా, హీరోనా? మీరు ఏది చెప్తే అది చేస్తా. నేను డైలాగ్ చెప్తే నువ్వు డైలాగ్ చెప్తావా? చెప్తా. మీరు చైనీస్, కొరియన్ అవి చెప్తే తెలుగు చెప్తా. తెలుగు చెప్పండి. తెలుగు చెప్తా. మరి నువ్వు చెప్పాలి. నిజంగా చెప్తావా? 1 line కష్టం. భారీ డైలాగ్. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితలంకృతమైన సభా మందిరమున ఇలా వస్తుంది. చెప్పాలి. ఇప్పుడు నీకు ఇష్టమైన అల్లు అర్జున్ డైలాగ్ ని నవరసాలు చేద్దాం. నువ్వు యాక్టర్ కదా, యాక్టర్ అవ్వాలని ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తే రే ఇతను బాగా యాక్ట్ చేస్తున్నాడు, మన దాంట్లో ఛాన్స్ ఇద్దాం అని అనిపించాలి కదా మరి ఎవరికైనా. సో అలాగా మంచిది, నవరసాలు చేద్దాం. ఒక డైలాగ్, నువ్వు ఏ డైలాగ్ చెప్పు. ఏం చెప్తావు? పుష్ప నుంచి చెప్తావు. తగ్గది తగ్గకుండా చెప్పు కొంచెం. ఫస్ట్ ఒకసారి డైలాగ్ చెప్పు నార్మల్ గా. ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకున్నా, మీ ఓనర్ మీద వేసినా ఏమే. ఫుల్ స్వాగ్ తో చెప్పాలి. అల్లు అర్జున్ డైలాగ్ నువ్వు ఇలా చెప్పి ఇది నా కాలే, ఇది నా కాలే. మీరు ఫస్ట్ డైలాగ్ చెప్పండి. నీకు అంత తొత్తరేంది అన్నట్లు చెప్పినావు. అంటే మీరు ఫస్ట్ డైలాగ్ డైలాగ్ లో చెప్పు. డైలాగ్ లో చెప్పాలి నీట్ గా. పుష్ప చైర్ కావాలి కదా. పుష్ప చైర్ కావాలా? పుష్ప సోఫా తెచ్చిన. ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకుంటే మీ ఓనర్ మీద వేసినా ఏమే. పుష్ప 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 బ్యాక్గ్రౌండ్. ఓకే, నవరసాలు. ఇప్పుడు ఫస్ట్ శృంగారం. సేమ్ యాటిట్యూడ్. ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకుంటాను, మీ ఓనర్ మీద వేసినా ఏమి. సిగ్గుతో చెప్తున్నాడు. సిగ్గు చేసింది. ఇప్పుడు ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకుంటాను, మీ ఓనర్ మీద వేసినా ఏమే. కామెడీ మనకి రాకుండా తనే హాస్యమన్నంగా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు రౌద్రం. ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకున్నా, మీ ఓనర్ మీద వేసినా ఏమే. వీరం. ఇప్పుడు వీరత్వం. ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసిన, నీ ఓనర్ మీద వేసినా ఏమే. ఇంకా ఆపేద్దాం, వాళ్ళ ఫ్యాన్స్ అందరం మనం తిట్టేస్తారు. అవును మేడం. అవును, ఎందుకంటే కొన్ని మనకి తెలియట్లేదు, రసాలు తెలియట్లేదు. చంద్రబాబు రసాలు కొన్ని ఇంటర్వ్యూస్ అలాగే వస్తున్నాయి కదా. రసాలంటే చిరుధాన్యాలు అన్ని చెబుతున్నారు, అవసరం లేదు. సో మీరు మంచిగా చదువుకున్నారు కాబట్టి ఒక చిన్నది క్వశ్చన్ వేస్తా, ఓకేనా? ఏబిసిడీలు ఎన్ని ఉన్నాయి? 24. ఏబిసిడీలు 4. నా చిన్నప్పటి నుండి వింటున్నా నీ జోకు. మళ్ళీ జోక్ లేలే. ఓకే మేడం, జోక్ అనుకోలేదు ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఏబిసిడీలు ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్ ని, వాటిని వరుసగా ఒక్కొక్కరు చెప్పండి. ఏబిసిడి ఏబిసిడి మొత్తం 26. ఏబిసిడి ఎఫ్జి హెచ్ఐజేకే ఎల్ఎంఎన్ ఓపి క్యూఆర్ఎస్టి యూడబ్ల్యూఎక్స్వైజెడ్. ఏబిసిడి ఎఫ్జి హెచ్ఐజేకే ఎల్ఎంఎన్ ఓపి క్యూఆర్ఎస్. ఫాస్ట్ చెప్పలేను, మళ్ళా రిపీట్.
ABCDEFGHIJKLMNOPQRXYZ. QRSTUVWXYZ. అమ్మాయి గుర్తుకు లేదా? అప్పుడు చదువుకున్న దాని మీద స్క్రిప్ట్ అయితే రాసేస్తావు. సో ఓకే, ఇప్పుడు మంచిగా రివర్స్ నుంచి వెళ్దాం. స్కిప్పా? చెప్పలేదు మళ్ళీ రివర్స్ అంట. ఎట్లా చెప్తాం మేడం? జెడ్ ఏ మధ్యలో అన్ని మీరు వేసేసుకోండి. జెడ్ ఏనా? సో మంచిగా మీరు పేరెంట్స్ చూస్తుంటారు. మీ పేరెంట్స్ నేమ్ ఏంటి? షమీం. అమ్మ నేమ్ షమీం, డాడీ నేమ్ కాసిం వలి. ఓకే, కాసిం వలి గారు, షమీం గారు. మీ పేరెంట్స్ ని చదువు చూడండి ఈ రోజు ఎలా ఉన్నారు. మంచిగా యూట్యూబ్ లో మంచిగానే ఉన్నారులే అనుకుంటున్నారు కదా. ఏబిసిడీలు చెప్పలేదు మనోడు. ఎక్కడ నుండి ఆపర్చునిటీస్ వచ్చినాయా? ఇలా మంచిగా రాస్తున్నారు, మంచిగా చేస్తున్నారు అని చెప్పి వైజాగ్ నుంచి షార్ట్ ఫిలిం ఒకటి వచ్చింది మేడం. మరి చేయలే, అప్రోచ్ కాలే. ఎందుకు కన్నా వాళ్ళు ఎట్లా అంటే మేము టీం అంతా వస్తాం, మేము సపరేట్ ఉంటాము, వాడు యాక్టింగ్ చేస్తారని చెప్పాము. కానీ వద్దు, నువ్వు ఒక్కడే రాళ్ళ అని చెప్పినారు. డేంజర్ అండి, ఎందుకు ఇంకా నమ్మకం లేక వద్దులే అని చెప్పి. కానీ స్క్రిప్ట్ గాని పెట్టారు వాళ్ళు. స్క్రిప్ట్ మొత్తం మేము కానీ ఒకడే అంటే వైజాగ్ వెళ్ళి చేయాలి కదా. మేము ఇంకా టీం అంతా ఉంటాం, మేమేం సపరేట్ ఉంటాం, వాడిని పంపిస్తాం అని చెప్పి. అది వచ్చింది ఇలా మొన్న కవర్ ఫ్రెండే సోహెల్ అని చెప్పి కవర్ సాంగ్ తీద్దాం రా, ఇట్లా బ్రేకప్ సాంగ్ అంటే ఓకే తీద్దాం అని చెప్పి వస్తున్నాయి మేడం. ఇంకా ఇప్పుడు వస్తున్నాయి వెబ్ సిరీస్. కవర్ సాంగ్ చేసినట్టున్నా జ్వాలాముఖి. హూ ఇస్ దట్ ముఖి? చంద్రముఖి సిస్టరా? ఇప్పటి వరకు అది సింగిల్ బ్రేకప్ సాంగ్ మ్యామ్. అది జ్వాలాముఖి అని బ్రేకప్ సాంగ్. అది నా క్లిప్స్ అన్ని తీసేసుకున్నారు. మళ్ళీ లేడీ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మరి రీటేక్ చేసాం. నైట్ టైం పడుతుంది చెప్పారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు మీ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. మీ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ అని కాదు, ఎవరికైనా ఇది అందరికి, ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళకి అందరికి వస్తుంది. ఎవరినే కానీ ఎక్కువ నావాడు అని చెప్పి ఇట్లా ఈ స్టేజ్ లో పెట్టింటారు కదండి. అట్లా ఎప్పుడే కనిపెట్టదు. మన కష్టంలో ఉన్నవాడు వచ్చినోడే మనోడు, రానోడు వాడిని ఎంత చూసుకున్నా అది వేస్టే. మన కష్టంలో ఉన్నప్పుడు వచ్చినోడే మనోడు. అట్లా ఉండాలి. మీ కష్టం వచ్చినప్పుడు ఎవరైనా చీట్ చేయడం, వెన్నుపోటు పడడం లాంటివి చేశారా? జరిగినాయి కాబట్టి వాడు ఆ మాట చెప్తున్నాడు. ఎవరు? ఏం జరిగింది? ఏ మూమెంట్ జరిగినాయి అవన్నీ అంటే నేమ్ చెప్పొద్దు, జస్ట్ సిచ్యువేషన్ చెప్పు. అంటే మనం కొద్దిగా పాపులర్ అవుతున్నాం అని చెప్పి చాలా మంది వెనకాల నుంచి ఇట్లా పోవద్దండి, చేయొద్దండి అని చెప్పి, వీడియోస్ తీయద్దండి, డబ్బులు అడగండి, అవి ఇవని చెప్పి చాలా మంది చెప్పినారు. దాని వల్ల కానీ మన ఫ్రెండ్స్ ఎవరు రాకుండా లేరు. అంటే అదే మాట వాళ్ళు చెప్పినారని చెప్పి మన దగ్గర మంచోళ్ళు దొరికారు. అంటే కొంతమంది ఉన్నారు మేడం అట్లా డబ్బులు ఇవ్వలేదు, ఇట్లా వేరే వాళ్ళు అనుకుంటుంటారు లక్షల్లో. మనం అనుకుంటాం మన ఫ్రెండ్ ఉన్నాళ్ళే అని చెప్పి వాడిని ఎక్కడో తీసుకుంటాం, కానీ ఆ కష్టం వచ్చినప్పుడు మన ఫ్రెండ్ రాడు. అది వేరే వాళ్ళు ఎవరో సరే తెలియదు, మన ఫ్రెండ్ మాత్రం రాడు. కానీ అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ లోనే డబ్బులకి వాల్యూ ఇచ్చి కానీ కొంతమంది దూరమైన వాళ్ళు కానీ ఉన్నారు. అట్లాగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల చాలా ఫీల్ అయినా కానీ ఇంకా దాన్ని అట్లే కంబ్యాక్ చేసిన. బాగా ఏడ్చిన మూమెంట్ ఏమైనా ఉందా? బాగా ఏడ్చిన మూమెంట్ మ్యామ్, వ్యూస్ పోలేదని అప్పుడప్పుడు కొద్దిగా డల్ అవుతా. వ్యూస్ పోకుంటే యూట్యూబే లైఫ్ అనుకున్నప్పుడు మరి దాని మీద డిపెండ్ అవుతుంది మన సంతోషమైన. అది మనం ఎంత కష్టపడి ఒక వీడియో అవుట్పుట్ తీసుకుంటాం, కానీ అది ఇంకా వ్యూస్ పోకుంటే ఇంకా బాధ. నెక్స్ట్ నువ్వేమన్నా డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నావా? డైరెక్షన్ అంటూ ఏం లేదు, మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయిపోతావు. ఓకే, యూట్యూబ్ వరకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ముందుండి తమ్ముడికి హెల్ప్ చేస్తావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వలి అండ్ సుబహాని. చాలా హనీ అనుకుని పెట్టుకున్నావు. ఓకే, హనీ అని పిలుద్దాం. నా కంఫర్ట్ లేకపోతే సుబ్బు ఈజ్ బెటర్ కదా. సుబ్బు. సో సుబ్బు అండ్ వలి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇలాగ మంచి రేంజ్కి వెళ్ళండి. మీరు పాటిస్తున్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి ఎప్పటికీ వదలకండి. అంటే మాక్సిమం ఇప్పుడు ఎన్ని చూసినా సరే వాళ్ళు వేరే టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ని ఇంప్రాపర్ లాంగ్వేజ్ లో చేసుకొని ఫేమస్ అయిన వాళ్ళు అలాగే పోతారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ వీడియోస్ చూడలేరు. కొన్ని మీ పేరెంట్స్ కొంతమంది చూపించవచ్చు మీ వీడియోస్, చూపిస్తున్నారు కానీ చాలా మంది. సో మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్. అండ్ ఇలాంటివి క్వాలిటీ ఆడియన్స్ ని సంపాదించుకుంటూ ఉండండి. మీరు అనుకున్న 10 million వ్యూస్, నువ్వు అనుకున్న యాక్టర్ అవన్నీ కూడా మంచిగా అవ్వాలి. నీ 2 రాళ్ళు కూడా త్వరగా కరిగిపోవాలని చెప్పి కరిగిపోతాయి మేడం ఈసారి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ టైమ్ ఆల్సో. మాకు కానీ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. నేను ఎంత ర్యాక్ చేసినా సరే చాలా ఓపిక భరించారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సైలెంట్ గా చాలా లేకపోతే ఏదైనా టైం వేస్ట్ 200 మార్క్స్ ఇస్తారు. 100కి 200 మార్క్స్ సైలెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కేజియా సైనింగ్ ఆఫ్.